10 మినిట్స్ వీడియో అని చెప్పాను. నేను 3 వీడియోస్ చూసాను. నాకు అక్కడ 3 వీడియోస్‌లో కూడా హాఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా థర్డ్ వీడియోలో అయితే అతను ఇంకా పార్ట్ 2 చూడండి అన్నాడు. అమ్మో! ఇంగ అది కూడా నాకు చాలా, చాలా అదేంది నా టైం అనేది చాలా వేస్ట్ అయింది అక్కడ. సో, మనం ఏదైనా చేస్తే పర్ఫెక్ట్‌గా ఉండాలి. 10 నిమిషాల వీడియో కాదు అతను 20 మినిట్స్ వీడియో ఉన్నా నేను చూస్తా. కానీ అందులో ఇన్ఫర్మేషన్ అనేది నాకు కావాలి. అక్కగారు రిప్లై ఇచ్చారు సోమరితనం. థాంక్ యూ అక్క. సో, మనం చేసే పనిలో సోమరితనం అని ఉండొద్దు. చురుకుతనం ఉండాలి. సో, ఈరోజు చాలా పెద్ద లైవ్ అయింది నాది. ఎవ్రీ డే నాకు ఇన్ని పాయింట్స్ అనేది ఉండవు. కాకపోతే ఈరోజు టాపిక్స్‌లో కొంచెం పట్టు అనేది వచ్చింది. సో, నేను ఎవరిదైనా కామెంట్స్‌లో నేను మీ కామెంట్స్ సరిగ్గా చదవలేదు అంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను లైవ్‌కి చాలా కొత్త. సో, ఇవన్నీ హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం. హలో స్వప్నక్క గుడ్ మార్నింగ్. అక్క ఈరోజు టాపిక్ వచ్చేసి పర్ఫెక్ట్‌నెస్ అక్క. మీరు ఏదైనా పని చేశారా? ఎంత పర్ఫెక్ట్ చేశారు? ఏదైనా పర్ఫెక్ట్‌గా ఎవరైనా చేయలేదు అంటే అది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వండి. నేను నా లైవ్‌లో మా వ్యూవర్స్ చెప్తానక్క. సో, మనం చేసే పని ఏదైనా సరే పర్ఫెక్ట్‌గా ఉండాలి. పర్ఫెక్ట్‌గా ఎప్పుడుంటది అంటే దాన్ని 100% చేయాలి. మనం వంట చేస్తున్నప్పుడైనా సరే ఏదైనా ఆహ్, చేయాలి అంటే పర్ఫెక్ట్‌గా ఉండాలి. సో, అదొక ఎగ్జాంపుల్ తీసుకున్నా అక్క నేను. వంట అని కాదు ఏదైనా సరే పని. శ్రీమతే నమః అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. థాంక్ యూ అక్క. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అక్క. సో, పర్ఫెక్ట్‌నెస్ ఎప్పుడొస్తదంటే మనకు కాన్ఫిడెన్స్ వస్తది. సో, మనం చేస్తున్న వర్క్ మనం క్లారిటీగా ఉన్నామా లేదా? సో, ఇవన్నీ చూడాలి. ఏదైనా పని చెప్తే డైరెక్ట్ పనిలోకెళ్ళకూడదు. సో, సపోజ్ నేనే ఉన్నా. మా మా నాన్నగారు ఏదైనా షాప్‌కెళ్ళి సామాను తీసుకురా అంటే నేను దానికి పర్ఫెక్ట్‌గా ఉండాలి. సో, ఇంట్లోకి ఏమేమి వస్తువులు కావాలి? సపోజ్ ఆయిల్ ప్యాకెట్ అన్నారనుకో, ఎలాంటి ఆయిల్ ప్యాకెట్? సో, ఇవన్నీ ఆహ్, పరిగణలోకొస్తాయి. పర్ఫెక్ట్‌గా చేయాలి అంటే. థాంక్ యూ ఫర్ యువర్ లైక్ అక్క. అక్క మీ ఫీడ్‌బ్యాక్ షేర్ చేయండి అక్క. మీకేమన్నా సంఘటన పర్ఫెక్ట్‌గా లేదు అనే సంఘటన ఏదైనా ఉంటే నాకు చెప్పండి. సో, జనరల్‌గా చెప్పానొకటి. సో, ఇంకొకటి నేను వెయిటర్ ఎగ్జాంపుల్ చెప్పానక్క. హోటల్‌కి వెళ్తాం మనం. బిర్యానీ తెస్తాడు గానీ అతను కావాల్సిన సాస్ అవన్నీ తీసుకురాడు. సో, మళ్ళీ మనం అడిగితే గాని తీసుకురాడు. సో, అవన్నీ ఇంపర్ఫెక్ట్ కిందకొస్తాయి. సో, ఇలా నేను 2, 3 ఎగ్జాంపుల్స్ చెప్పానక్క. మీరు ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి. నేను మా వ్యూవర్స్‌కి చెప్తానక్క. సో, మన లైవ్ వచ్చేసి 19 మినిట్స్ 50 సెకండ్స్ అయింది. ఇంకా 15 సెకండ్స్‌లో లైవ్ క్లోజ్ చేస్తాను. ఏమన్నా కామెంట్స్ ఏమైనా ఇన్‌పుట్స్ ఉంటే ఇక్కడ చాట్‌లో పెట్టగలరు. అక్క మీదేమైనా పాయింట్ ఉంటే చెప్పండి అక్క. పాయింట్ అట్‌లీస్ట్ చిన్న పాయింట్ అయినా పర్లేదు. ఓకే అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై లైవ్. ఇంకో లైవ్‌తో మీ ముందుకు వస్తాను. ఉంటానండి. నా వీడియోస్ అన్ని చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వగలరు. సో, ఎక్కడైనా మైక్ అలాంటివి ఏమైనా పొరపాట్లు ఉంటే నేను కమింగ్ డేస్‌లో సరి చేసుకుంటాను. ప్లస్ ఇంకా నేను ఎవరిదైనా కామెంట్స్ చదవలేదు అంటే నన్ను మన్నించండి. సో, నేను లైవ్‌కి కొత్తగా నేను 2 ప్యారలెల్‌గా మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం. సో, జనరల్‌గా లైవ్ చేయడం అంటేనే చాలా కష్టం. ఎందుకంటే ఇది ఒక్కోసారి లైవ్‌లో చాలా మంది వస్తుంటారు. 60 పీపుల్ వస్తారు. 70 పీపుల్ వస్తారు. కొన్నిసార్లు ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. లాస్ట్ టైమ్ నేను తెలుగులో మాట్లాడదామని లైవ్ చేశాను. సో, అక్కడ 70 పీపుల్ వచ్చిండ్రు. అందరూ ఇంగ్లీష్ వాళ్ళున్నారు. సో, నాకేం చేయాలో తెలియలేదు. సో, సడెన్‌గా లైవ్ కట్ చేయలేం కదా మనం. సో, అట్లని చెప్పేసి ఇంగ్లీష్‌లో కంటిన్యూ చేయాల్సొస్తది. సో, మనం కూడా సో, ఆ 10 మినిట్స్ ఆఫ్ టైమ్ నేను కేటాయించిన. కానీ పర్ఫెక్ట్‌గా చేయాలనేది అనుకున్నా నేను. సో, ఎంబడే ఏం చేశాను నేను షిఫ్ట్ అయ్యాను. నా లాంగ్వేజ్ షిఫ్ట్ అయిపోయాను ఆ రోజు. సో, అలా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. సో, ఇది కూడా నేను పర్ఫెక్ట్‌నెస్ కిందకి ఎందుకంటే నా 10 మినిట్స్ ఆఫ్ వీడియో అనేది ఆహ్, అదేంది నేను టైం కేటాయించాను. సో, దానికి కొంచెం మీనింగ్‌ఫుల్ ఉండాలి. సో, ఇది కూడా ఒక పర్ఫెక్ట్‌నెస్ కిందకి ఆహ్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. థాంక్ యూ అండి నా లైవ్ వాచ్ చేస్తున్నందుకు. మీ అందరికి ధన్యవాదాలు అండి. ఉంటాను అండి. శుభదినం.